ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. సీఎల్పీ సమావేశంలో నేతలకు సీఎం కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఏళ్లుగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామని చెప్పారు. సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమని తెలిపిన ముఖ్యమంత్రి భూభారతిని రైతులకు చేరవేయాలని చెప్పారు. మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజల మెప్పు పొంది మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచించారు. ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో ఏమేం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోవాలని సీఎం సూచించారు. ఆ పనుల్ని పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించేలా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో ఉండేందుకు తాను కూడా సమయం కేటాయిస్తానని సీఎం రేవంత్ తెలిపారు. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేశారని, ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారని ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. హెచ్సియు భూములపై ప్రతిపక్షం ఏతో ఒక అబద్ధపు ప్రచారం చేసిందన్నారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఉక్కిరిబిక్కిరవుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ మోదీకి గుదిబండలా మారిందన్నారు. దేశంలో తెలంగాణ మోడల్పై చర్చ జరుగుతోందని చెప్పారు. నేతలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.